ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆధ్వర్యంలో జైనద్ మండలం బోరజ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. హామీలు అమలు చేయని రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన చెప్పిన మాటలనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయనే స్వయంగా ఈరోజు ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికం కాదు, రేషన్ కార్డు కేవలం కుటుంబం యొక్క నిర్ధారణ కొరకే అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. మేము అదే అడుగుతున్నాం. ఇలా కుటుంబంలో భార్య తీసుకున్నా, భర్త తీసుకున్నా, కొడుకు తీసుకున్నా, కోడలు తీసుకున్నా, ఆ కుటుంబంలో ఆయన క్లియర్గా చెప్పిండు, ఆ కుటుంబంలో భూమి ఉండి ధరణి పాస్బుక్ ఉండి ఆ ధరణి పాస్బుక్ ద్వారా బ్యాంకులో అప్పు తీసుకుంటే అందరికీ చేస్తామని చెప్పిన మాట అది స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే మూడో విడత చేసినప్పుడు తర్వాత సంక్రాంతి తర్వాత అయితే అప్పుడు ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే డేట్ కటప్ డేట్ డిసెంబర్ 15 చెప్పిండు, ఆ డేట్ లోపల చేస్తా అని చెప్పిండు. మేమేం అడుగుతున్నాం, ఇవాళ అది కావాలని చెప్పి అడుగుతున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు కూడా అర్థం చేసుకోవాలా. మేము రైతుల కొరకే మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రైతుల కొరకు మా మీద ఎన్ని కేసులు పెట్టినా, మా మీద మమ్మల్ని కేసులు పెట్టి భయపెడతామని చెప్పి భయభ్రాంతులకు ప్రభుత్వం ప్రెషర్ తోటి పోలీసులు కేసులు పెట్టినా మేము భయపడి